భక్తి అనేది ఒక నమ్మకం. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి వలన నాకు మంచి జరుగుతుంది. దేవుడిని నమ్ముకుంటే మంచి జరుగుతుంది. ఓ రకంగా మానసిక శాస్త్రవేత్త లేకపోతే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్లకుండా ప్రతి మతంలో కూడా ఆ దేవుడే ఒక సైక్రియాట్రిస్ట్. ఆ దేవుడి ఎగ్జిస్టెన్సే వాళ్ళల్లో ఒక మానసిక రిలాక్సేషన్. పరీక్ష రాసిన తర్వాతన ఆ రిజల్ట్ వచ్చేదాకా టెన్షనే కదా. మామూలుగా ఆ టెన్షన్తో పిచ్చోళ్ళు అయిపోతాం. అలా కాకుండా దేవుడిని నమ్మేశాం. నేను పరీక్ష రాశాను, అయ్యా దేవుడా నిన్ను నమ్ముకున్నాను, బాగా రాశాను, బాగా మార్కులు అని కోరుకున్న తర్వాత ఆ దేవుడు చూసుకుంటాడు అనే రిలాక్సేషన్తో వీళ్ళు మిగతా పనుల్లో ఉండిపోతారు. అట్లాగే ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన, ఒక వ్యవస్థ చేసిన, ఇది మనిషికి సంబంధించినటువంటి సహజసిద్ధమైనది. కానీ దేవుడు నచ్చని నాస్తికుడు, వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు, వాళ్ళ ఆలోచన వాళ్ళది, అది తప్పు లేదు. కానీ ఒకళ్ళనొకళ్ళు చేత్కరించుకోవాల్సిన అవసరం లేదు, ఒకళ్ళనొకళ్ళు చేదరించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, శబరిమల మీద కొన్ని వందల స్టోరీలు నెగిటివ్లు వచ్చినాయి. అదంతా ఉత్తుత్తిది, దేవుడేంటి, అమ్మాయిగా మారడం ఏంటి, బిడ్డను గంటం ఏంటి, ఆ బిడ్డను ఇక్కడ వదిలిపెట్టడం ఏంటి, ఇట్లాంటి వాటి నుంచి బిగించేసి రకరకాలైనటువంటిది. ఏది చివరికి ఆ రాజవంశం గురించి తప్పుగానే మాట్లాడుకొచ్చారు. రెండవది ఆ కొండపైన ఉన్నటువంటి దీపం, ఆ దీపం ఇదివరకటి రోజులు పబ్లిక్ అనుకున్నది ఏంటంటే దేవుడు పంపిస్తాడు ప్రతి ఏడాది అనేది. అది కాదు, అది కేవలం మనుషులే వెళ్ళి వెలిగిస్తారు అన్నటువంటిది తేలింది. అది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేరళ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది, కమ్యూనిస్ట్ ప్రభుత్వమే కోర్టులో కూడా ఒప్పుకుంది అవును అని. అంత మాత్రం ప్రజలు ఆగిపోయారా, తగ్గిపోయారా? ఈ దీక్ష సందర్భంగా ఒక మంచి పని చేస్తున్నది ఏంటంటే, నిరంతర జీవన స్రవంతిలో అవసరం కోసమో లేకపోతే అనాలోచితంగానో దుర్వ్యసనాలకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఈ సందర్భంగా తాగుడికి దూరంగా ఉంటున్నారు, నాన్ వెజ్కి దూరంగా ఉంటున్నారు. అట్లాగే ఉదయాన్నే లెగుస్తున్నారు, చన్నీటి స్నానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వేడి నీళ్ళ స్నానం చేస్తున్నారు. వాస్తవంగా ఉట్టి చన్నీళ్ళ స్నానం చేయాలి, చెప్పులు లేకుండా నడుస్తున్నారు. తద్వారా తమ శరీరాలకు కష్టపెడుతున్నారు, తమ శరీరాలతో నిష్టతో పనిచేస్తున్నారు. అలాగా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం ఒక 45 రోజుల పాటు అట్లా కంట్రోల్, ఈ దర్శనం ఇవన్నీ అయ్యేదా కంట్రోల్లో ఉన్నారని చాలా బెటరే కదా, మంచిదే కదా ఆరోగ్యానికి కూడా. అది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డాక్టర్ల చేత ప్రిస్క్రిప్షన్ రాయించుకుని డైట్లు చేయడం లేకపోతే ఇలాంటివి చేసేదానికంటే ఇది బెటరే కదా. కాబట్టి భక్తి అనేటటువంటిది నష్టపరచనంత వరకు, అంటే భక్తి ద్వారా ఎదుటోళ్ళ ప్రాణాలు తీయాలి, ఎదురోళ్ళని అన్యాయం చేయాలని కాకుండా చేస్తున్నంతసేపు భక్తిని వదిలేస్తే నాస్తికులకు కూడా మేలే.